వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పింక్ పవర్ రన్ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి. వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ. మూసీ హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్. హైదర్ షా కోర్టులో ఇళ్లను పరిశీలించిన పార్టీ నేతలు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిషోర్. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు జట్టు ప్రకటన. సారథ్యం వహించనున్న సూర్యకుమార్ యాదవ్. బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పింక్ పవర్ రన్ 2024ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్ను వైద్య ఆరోగ్య మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 3K, 5K, 10K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పింక్ మారథాన్లో గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. Pink Power Run. I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. I would lastly like to congratulate Sudha Reddy Garu and Mega Krishna Reddy Garu and her team foundation on organizing this run. Thank you. మూసీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్ షా కోర్టులో మూసీ బాధితుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదర్ షా కోర్టులో క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరుతుండగా వారిని పోలీసులు అడ్డుకుని ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు మూసీ బాధితుల వద్దకు వెళ్లారు. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఎలాంటి విషయం ఉన్నా పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ మేము మూసి బాధితులం సార్. సార్ మేము మూసి బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు, మాకు ఏమీ తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒకే ఒక ఇల్లు సార్, మీద ఏమీ ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందం రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబుతో చర్చించారు. విశాఖలో మాల్ మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కిపోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు FTLలో ఉందని, ముందు మీ ఇల్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలన్నారు. మీకో న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణలో ఈ బుల్డోజర్ రాజకీయాలేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ హైదర్ షా కోర్టులో మూసి హైడ్రా బాధితుల ఇళ్లను ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యంగా ఉందన్నారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని బాధితులకు ధైర్యం నూరుపోశారు. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచంలో నిలబడతామన్నారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదన్నారు. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా, అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా, ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది.
నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది, కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిషోర్ అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని వారికి నచ్చజెప్పి తరలిస్తున్నట్టు చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీకి వరద వస్తే ఇబ్బంది పడింది ప్రజలే అన్నారు. 1927లో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందని దానకిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతం మురికి కూపంగా మారిందని దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తామన్నారు. మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ $250 బిలియన్ చేరుకుంటుందని, అందుకు అనుగుణంగా నగరాన్ని మార్చాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరు. నేను పోయి కలిశాను. ఒక వారం రోజుల క్రితం నేను, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కమిషనరు, కలెక్టర్ అందరం పోయి 2-3 స్థలాలు చూసాము, ప్రజలతో మాట్లాడాము. వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ సార్ ఇది ఎంజీపీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది, దాని పరిస్థితి ఏమంటారు? ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి నేను ఎన్జిఓలు కూడా అడిగారు. చాలా సీరియస్ ప్రశ్న, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్, మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాబోతుంది? దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది. ఎన్జిఓలు వచ్చినప్పుడు అడిగారు నా విషయం, సార్ ఇక్కడ ఉంది కదా దీన్ని మీరు తీసేస్తారని అడిగారు. తప్పనిసరిగా చర్చించి దాని తగు రీతిలో స్పందిస్తాం దానికి. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని విమర్శించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని, మరోపక్క సుప్రీంకోర్టుకు వెళ్లారని చెప్పారు. మామూలుగా అయితే చంద్రబాబు చేసిన అపచార వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లవని అన్నారు. ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు. అయోధ్య రామాలయం వారు కూడా టీటీడీ విధానం నచ్చి ఇక్కడకు నుండి లడ్డూలు తీసుకోవడానికి ముందుకు వచ్చారని తెలిపారు. కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీకి ఉందని, ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టే ప్రయత్నం చేశాడని విమర్శించారు. షోకాజ్ నోటీసులో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశమే లేదని అన్నారు. జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులను చూపించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు ఉందని ప్రస్తావించినా కూడా నోటీసులో ఎందుకు చేర్చలేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఘోరమైన అబద్ధం ఆడారని విమర్శించారు. యానిమల్ ఫ్యాట్ అని చెప్పినా రిపోర్టులు ఎందుకు లేదని ప్రజలందరూ అడగాలన్నారు. బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డూ వివాదం వైపు మళ్లించారని సజ్జల మండిపడ్డారు. డిక్లరేషన్పై టీటీడీ వారు మాట్లాడాలి కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుందని ప్రశ్నించారు. 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. పేదవాళ్లను, చిన్నవాళ్లను బాధ పెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు. హైడ్రాను బూచిగా చూపుతున్నారు. హైడ్రా ఒక భరోసా, బాధ్యత అని హైడ్రా కమిషనర్
ఏవి రంగన స్పష్టం చేశారు. కూల్చివేతల్లో ఉన్న వారంతా పేదలు కాదని, ఆక్రమణలకు పాల్పడిన వారే ఉన్నారని చెప్పారు. చెరువులో ఇళ్లు కట్టుకోవడం ఎవరికీ హక్కు కాదని, అర్హతలు లేని వారు పర్మిషన్లు ఇస్తే ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీ అనుమతులు ఉన్న వాటిని కూల్చడం లేదని, ప్రజలు నివాసం ఉండే ఇళ్లను కూడా కూల్చడం లేదని తెలిపారు. కూల్చివేతలకు సంబంధించి ముందే సమాచారం ఇస్తున్నామని, ఒకవేళ ఖాళీ చేయకుంటే మరింత సమయం ఇస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రాకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. హైడ్రాపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇళ్లు స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు కనీసం ఎంక్వైరీ చేయడం లేదని, రుణాలు ఇచ్చే ముందు బ్యాంకులు కూడా విధులు సరిగా నిర్వర్తించడం లేదని అన్నారు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ, ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే గనక రేపు మన ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం. చెప్పేసి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి, ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేదేం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు, పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తాం. సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి, లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి, ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్, ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్. రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు, నోటీసులు ఇస్తున్నారు. మీకు చెప్తుంది ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను. అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం. ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు. కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే, చేయని వాళ్ళేమో చేయట్లేదు. అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉంటుందని ఇంకా ముందు కూడా. ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు. రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత విజయవాడ చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను శనివారం ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పరిశ్రమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ట్రెండ్కు తగ్గట్టుగా చేనేత దుస్తుల తయారీలో డిజైన్లను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నామన్నారు. ఈ డిజైన్లను చేనేత వస్త్రాల తయారీలో వినియోగించేలా రైతన్నలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల తయారీలో న్యాచురల్ కలర్స్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవలం డిజైన్లు రూపొందించడమే కాకుండా నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అంతిమంగా చేనేతలకు మేలు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం అన్నారు. ఈరోజు పీవీపీ మాల్లో
హ్యాండ్లూమ్స్ బజార్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఈ మాల్ వాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వటం, ఈరోజు మొదలుపెట్టి గాంధీ జయంతి వరకు హ్యాండ్లూమ్స్ బజార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, దయచేసి చేనేతలను కాపాడండి. అందరూ చేనేత వస్త్రాలు వారానికి ఒక్కరోజైనా ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గత 100 రోజుల్లో చేనేతలకు పెద్దపీట వేయాలి, గత పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనలోనే మమ్మల్ని కూడా దశాదిశ నిర్దేశించారు. ఏదైతే చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి, ఈరోజు ట్రెండ్ ప్రకారం వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చి, ఎక్కడైతే ఈ మోడర్న్ విధానాన్ని మేము కూడా శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళను ఉత్పత్తి తయారు చేసి అది సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయాన హ్యాండ్లూమ్స్ డేకి చంద్రబాబు నాయుడు గారే వచ్చి హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు. స్వయాన ఆ రోజు గతంలో 5 సంవత్సరాల్లో ఎగ్జిబిషన్ పెడితే 20,000 జరిగేది. మళ్ళీ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన ఎగ్జిబిషన్స్లో 3 కోట్ల దాకా కూడా టర్న్ అవ్వలేదు. చేనేతలందరికీ ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చేనేతలకు అండగా ఉంటారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా మేము అనేక చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మార్కెటింగ్ కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలో గల 30, 42, 43 వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. గత 4 రోజులుగా కూల్చివేతల కలకలంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోయిలేని ప్రభుత్వం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, అర్థం పద్దం లేని మంత్రుల పనులతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చెరువుల కుంటలను రక్షించాలని, నీళ్లను సంరక్షించాలని, అయితే అదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలపై బాధ్యత కూడా ఉండాలని సూచించారు. ఈ 70 ఏళ్ల కాలంలో ఎక్కడ చెరువులు, నీటి కుంటలు, నాలాలకు బఫర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టలేదని అన్నారు. సూర్యాపేట సద్దుల చెరువు కింద ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ FTL కాదని, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్ను కలిసి చెప్పనున్నట్టు తెలిపారు. ఇది ఎవడు బుర్రనోడు ఎవడు చేయడు. ఇవాళ ఇప్పుడు ఇన్ని ఇండ్లు కూలగొడితే 1000 కోట్ల ఆస్తి నష్టమవుతుంది. ప్రజల ఆస్తి, ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటను ఓడ్చి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నది. ఎవరికైనా గింతంత గూడు ఉండాలని కోరిక, అదొక ధైర్యం. ఇల్లు అనేది ఒక ధైర్యం ఒక మనిషికి, కుటుంబానికి. అటువంటిది కొంతకాలం గుడిసెలలో ఉండి రోజు కష్టపడి 2 భార్యాభర్తలు తిప్పలబడి 100-200 మిగిలించుకొని నెమ్మదిగా చేసుకుని కట్టుకున్న ఇల్లు. ఒకటే రాడే బంగ్లాలు కట్టలే, ఒకటింత కట్టుకొని పెద్దగా చేసుకున్నారు. పిల్లలు పెరుగుతుంటే అట్లా చేసుకున్నారు. ఇటువంటి ఇళ్లను మేము కూలగొడతాం. ఇప్పటి ప్రభుత్వానికి ఏది కొత్తది కట్టేయడం చేత కట్టలే. కేసీఆర్ కట్టించిండు, మేము కూలగొట్టాలి. కేసీఆర్ పని చేసింది కాబట్టి మేము పని చేయాలనుకుంటున్నాం. కూలగొట్టి పేరు తెచ్చుకుంటాం అనుకుంటున్నారు మూర్తిని. అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నిన్న మొన్న ఎట్లయితే ఐక్యంగా నిలబడి ఉన్నారో అదే ఐక్యంగా ఉండండి. నేను కూడా మేమటే ఉంటా. ప్రాణం పోయినా ఇల్లు కూడా ఇచ్చేది లేదు. ఎవరైనా ప్రభుత్వాన్ని నమ్మాలి కదా, ప్రభుత్వాన్ని నమ్ముతాం కదా. రిజిస్ట్రేషన్ అయిందంటేనే మనకు నమ్మకం. అమ్మ రిజిస్ట్రేషన్ ఏంటంటే మాకు ముద్ర పడ్డది, గవర్నమెంట్ మాకు రక్షణ ఇస్తుంది అని అనుకుంటాం. ఎవరైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేసిరి, పర్మిషన్లు ఇచ్చిరి, కరెంట్ వేసిరి, నల్లాలు ఇచ్చిరి. ఈ అన్నింటిని నమ్మి బ్యాంక్ కూడా లోన్ ఇవ్వబట్టే అందించిన తర్వాత కూడా ఇక మనిషి నమ్మకపోతే ఎట్లుంటది. ఇంకోటి మొదటి నుంచి ఉన్నోరు కాదు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మధ్యలో వచ్చి కూడా. ఏ రోజు నీళ్ళు వస్తుంది రాలేదు సార్, గవర్నమెంట్ నమ్మే కదా. రిజిస్ట్రేషన్ అవుతుంది అని అంటే దాని అర్థం అన్ని మంచిగా ఉంటే రిజిస్ట్రేషన్ అయితే అనుకుంటాం మనం. అన్ని లెక్కకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది గవర్నమెంట్ చేసే రిజిస్ట్రేషన్ కాబట్టి నమ్ముతాం ఎవరైనా. ఏదైనా ఒక కాడ దమ్ముకున్న రిజిస్ట్రేషన్ మోసమే చేసిండు అనుకుంటే నీళ్ళు ఇచ్చే, రోడ్లు ఇచ్చే, అన్ని కాబట్టి ఇంత ప్రభుత్వమే నమ్మించి అన్ని రకాలుగా ఈడ ఒకరొకరు 50 ఏళ్ళు 60 నుంచి ఉన్నారు. ఇంత చిన్న గుడిసెల కాడ నుంచి
ఇప్పటిదాకా. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం విజయవాడ బందర్ రోడ్లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్తో ఆకట్టుకుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు. విజయవాడ బందర్ రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూంని హీరోయిన్ శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూంను సందర్శించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో చాలా షోరూంలు ప్రారంభించానని చెప్పారు. కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకత వేరని, వీరి వద్ద శారీస్ కలెక్షన్ చాలా బాగుంటాయన్నారు. మా అమ్మకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, అందుకే తాను కూడా పట్టు చీరలు కట్టుకుంటానని చెప్పారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభం కానుందని, తమిళం, కన్నడ భాషలో కూడా నటించనున్నానని అన్నారు. తదనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కూడా 2 సార్లు గెలిచారని చెప్పారు. జనార్దన్ రెడ్డి ఈ రోజు చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని శుభ పరిణామాలే అన్నారు. ఇలాంటి షోరూంలు పెట్టడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. సుమారుగా చెన్నై షాపింగ్ మాల్లో 500 పైగా వర్కర్లు పనిచేస్తున్నారని, ఇలాంటి షోరూంలు ఉంటే యువతకు ఉద్యోగాలకి కొరత ఉండదన్నారు. అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 షాపింగ్ మాల్ ప్రారంభించామని, కస్టమర్ టెస్ట్కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తున్నామని అన్నారు. 99 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్లో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయన్నారు. చేనేత కార్మికులకు మా ద్వారా పని కూడా కల్పిస్తున్నామని, కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ వివిధ రకాలైన పట్టు వస్త్రాలు అన్ని సరసమైన ధరలో లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ చెన్నై షాపింగ్ మాల్లో సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది విజయవాడకి రావడం. అండ్ మొన్న ఉన్న సిచ్యువేషన్స్ తర్వాత, కోలుకున్న తర్వాత, ఐ థింక్ ఇప్పుడు we're seeing the entire weather come back to normal. So అందరికీ, సఫర్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నౌ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ చెన్నై షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 సారీస్ వేసారు నా మీద. సో మీరు చూస్తుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే, ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగలు, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ డూ చెక్ ద స్టోర్ అవుట్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మంది సభ్యులతో ప్రకటించిన జట్టుకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా కూడా చోటు దక్కింది. ఇక గత ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆటగాడు మయాంక్ యాదవ్కు తొలిసారి జట్టులో అవకాశం లభించింది. క్రమం తప్పకుండా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఈ పేసర్కు సెలెక్టర్లు తొలిసారి అవకాశం కల్పించారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2021లో చివరిసారిగా భారత జట్టుకు ఆడిన వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత్ తరపున ఆడని కొత్త ఆటగాళ్లు కొందరు ఉన్నారు. మయాంక్ యాదవ్తో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్తో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆటగాళ్లలో ఒకరికి కూడా టీ20లో చోటు దక్కలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పింక్ పవర్ రన్ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి. వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ.
మూసీ హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్. హైదర్ షా కోర్టులో ఇళ్లను పరిశీలించిన పార్టీ నేతలు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిషోర్. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు జట్టు ప్రకటన. సారథ్యం వహించనున్న సూర్యకుమార్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.